వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. ఎట్లా ఫీల్ అవుతున్నారు మేడం ఎక్స్పెషల్ ఎందుకంటే మీకు తెలుగులో కాకుండా ఇతర లాంగ్వేజ్లో ఫస్ట్ రికగ్నిషన్ నన్ను ఇప్పుడు కూడా చాలా మంది తమిళ్ అండ్ మలయాళం అమ్మాయి అనుకుంటారు. ఈ సినిమాతో మీకు ఆ కళ తీరినట్టేనా? అంటే మళ్ళీ రత్నాల సీమ లాగా చూడాలనేది నాకు కళ. ఏది ఫేవరెట్ మీకు ఎక్స్పెషల్ అనంతపూర్? అక్కడ చేసిన ఫుడ్ ఎక్కడ ఉండదు అలా. రోటి పచ్చడి కావచ్చు, లేకపోతే ఓలిగా. నెక్స్ట్ హీరోయిన్గా చేయబోతున్నా ఇంకా ప్రొడ్యూసింగ్ అనేది కంటిన్యూ ఉంటుంది. సుమచిత్ర ఆర్ట్స్ బ్యానర్ ఆల్వేస్ టాలెంట్, తెలుగు టాలెంట్కి ఆల్వేస్ ఇట్స్ కేర్ ఆఫ్ అడ్రస్ నౌ. లవ్ స్టోరీస్ ఇంపార్టెన్స్ ఉంటుందా? మీరు అన్నట్టు ఇందాక రాయలసీమ ఫ్యాక్షన్ బ్యాక్గ్రౌండ్తో ఉన్నారు. సో అబ్బాయిలకు చెప్పాలి యాక్చువల్లీ, మీరు జాగ్రత్తగా ఉండండి అమ్మాయిలతో. మీరు రాబోయే కాలంలో ఏమన్నా పొలిటికల్గా ఏమన్నా ఆలోచన ఏమన్నా? చదువుకున్న వాళ్ళు పొలిటీషియన్లు అయితే సొసైటీకి చాలా ఉపయోగం. అనంతపూర్కి చెందినటువంటి సుమయారెడ్డి తను హీరోయిన్ కావాలంటూ కళ. అయితే తన తెలుగులో కాకుండా ఇతర భాషల్లోనే కాస్త తనకి రికగ్నేషన్ దొరికిందనే చెప్పుకోవచ్చు. అయితే అనంతపూర్కి చెందినటువంటి సుమ ఈరోజు తన తీసినటువంటి సినిమాను నిర్మాతగా అటు హీరోయిన్గా తీసినటువంటి సినిమాను ఇక్కడ సినిమాలో చూడాలి, థియేటర్లో చూడాలి అని చెప్పి ఇక్కడికి వచ్చినటువంటి నేపథ్యం. మరి తన యాంబిషన్స్ ఏంటి, అందులో తను అనుకున్న గోల్స్ ఇంకా ఏమున్నాయి, ఇటువంటి తదితర అంశాలపై మనతో మాట్లాడడానికి హీరోయిన్ సుమయారెడ్డి ఉన్నారు. ఏం చెప్తారు ఆ మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మేడం నమస్తే. అనంతపూర్ అమ్మాయి ఈరోజు ఫైనలీ మనం చేస్తున్నాం ఇక్కడ అనంతపూర్లో. ఆనందంగా ఉంది. అంటే అనంతపూర్లో ఇంటర్వ్యూ చేయడం ఇట్స్ గుడ్. మనం చాలాసార్లు అనుకున్నాం కానీ కుదరలేదు. అనంతపూర్లో రిలీజ్ అయిన తర్వాతే రాసుంది. అదే ఎస్పెషల్లీ మీరు హీరోయిన్ నిర్మాతగా సక్సెస్ అయిన తర్వాతే అనంతపూర్లో ఈ ఇంటర్వ్యూ అనేది ఎట్లా ఫీల్ అవుతున్నారు మేడం ఎస్పెషల్ ఎందుకంటే మీకు తెలుగులో కాకుండా ఇతర లాంగ్వేజ్లో ఫస్ట్ రికగ్నిషన్ దొరికింది? అవును, ఫస్ట్ నాకు తమిళ్లో చాలా యాడ్స్ చేశాను. మోడలింగ్ అంతా తమిళ్ అండ్ మలయాళం, కేరళ అటు సైడ్. నన్ను ఇప్పుడు కూడా చాలామంది తమిళ్ అండ్ మలయాళం అమ్మాయి అనుకుంటారు. తెలుగు అమ్మాయి అని చాలా తక్కువ మందికి తెలుసు. ఈ సినిమా సబ్జెక్ట్ తీసుకున్నారు. అంతకుముందు యాక్చువల్గా అయితే మీరు నిర్మాతగా కంటే ఫస్ట్ హీరోయిన్ కావాలనేది మీకు ఒక కళ. అవునవును. ఏంటి దాంతో ఈ సినిమాతో మీకు ఆ కళ తీరినట్టేనా, ఇంకా ఉందా? కళ అనేది తీరిపోదు ఎప్పుడు. అంటే మనం ఒకటి చేసినప్పుడు దీనికన్నా ఇంకా మంచి బెస్ట్ చేయాలి. ఇంకా యాజ్ అ ప్రొడ్యూసర్ ఇక్కడ ఉన్న అమ్మాయిల మనకంటూ మన ప్రాంతీయ అభిమానం ఉంటుంది. ప్రాంతీయ అభిమానంతో మన వంతు ఏం చేయొచ్చు, ఎలాంటి మార్పులు పాజిటివ్లో మన ప్రాంతానికి ఏం చేయొచ్చు అనేది ఒకటి ఎప్పుడు ఉంటుంది. నేను ఇక్కడ పుట్టి పెరిగిన అమ్మాయిలాగా నాకు ఎప్పుడు అనిపించేది నా వంతు నేనేం చేయగలుగుతా. అనంతపూర్ కోసం అవ్వచ్చు, రాయలసీమ కోసం కావచ్చు. అందరు ఇందాక కూడా థియేటర్ దగ్గర వెళ్ళినప్పుడు ఏంటి కరువు సీమ అది అన్నారు. మన సీమ ఇంతకుముందు రత్నాల సీమ అన్నారు, తర్వాత రాజులు మారారు, రాజ్యాలు మారాయి, ఇప్పుడు కరువు సీమ వచ్చింది. ఎలా మారింది అనేది నాకు నిజంగా అంటే తెలీదు, అంత అవగాహన కూడా లేదు. రత్నాల సీమ నుంచి రాయలసీమ ఇప్పుడు కరువు సీమ లాగా ఎలా వచ్చింది అనేసి. మేబీ నా కళ ఏంటంటే మళ్ళీ రత్నాల సీమ లాగా చూడాలనేది నాకు కళ. మధ్యలో ఫ్యాక్షన్ సీమ కూడా ఒకటే నడిచింది. ఇది ప్రతి చోట ఉన్నదే. పల్నాడు తీసుకున్నా, గుంటూరు తీసుకున్నా, ఎక్కడ ఉన్నాయి. కానీ మన సైడ్ ఏంటంటే మనకు పౌరుషాల గడ్డ ఇది. మేబీ అందుకేనేమో నాకు అనిపిస్తుంది ఆ పౌరుషమే నన్ను ప్రొడ్యూసర్గా చేసిందేమో అనిపిస్తుంది. మనము మన తలరాతలు మనం మార్చుకోవచ్చేమో, మనం కూడా ప్రొడ్యూస్ చేయొచ్చేమో అనేసి నేను ప్రొడ్యూసర్గా మారాను. డియర్ ఉమా సినిమా తీశాను. అలానే ఈ ఫిలిం సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది థియేటర్స్లో. ఇంత పెద్ద సినిమాల మధ్యన కూడా 2 పెద్ద సినిమాలు వచ్చాయి. ఆ సినిమాల మధ్యలో కూడా మన సినిమా థియేటర్స్కి వచ్చి జనాలు చూస్తున్నారు. అంటే ఐ ఫీల్ సో ఒకటి మీరు సాహసం చేయడం అనుకోవచ్చు కదా, ఎందుకంటే ప్రొడ్యూసింగ్ ఒకవైపు, హీరోయిన్ ఒకవైపు. ఎందుకంటే ఇంకా ఇప్పుడిప్పుడు అప్కమింగ్ అన్నట్టు మీరు ఇటువంటి పరిస్థితుల్లో అటు వెళ్ళడం ఎందుకు, ఆలోచన ఎందుకు? అటు వెళ్ళడం అంటే చాలా సినిమాలు వస్తున్నాయి కానీ సొసైటీకి కూడా అంతో ఇంతో బాధ్యత మనకు ఉంది. ఇది కాకుండా ఇంకా ఒక అవేర్నెస్
సోషల్ అవేర్నెస్. సినిమా అనేసరికి ప్రతి ఒక్కరి ఇంట్లో టీవీ ఉంటుంది. ఇప్పుడు సినిమాలు అన్ని ఫోన్స్లో అన్నిట్లో చూస్తున్నారు. సో ఇంపాక్ట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మేబీ కొంచెం మార్చొచ్చేమో. ఇప్పుడు మనం పుట్టినప్పటి నుంచి చనిపోయేదాకా హాస్పిటల్లోనే స్టార్ట్ అవుతుంది మన లైఫ్, హాస్పిటల్లోనే ఎండ్ అవుతుంది. ఈ మధ్యలో ఈ హాస్పిటల్స్ అనేవి సరిగ్గా లేకపోతే, ఇప్పుడు ప్రతి ఒక్కరు చెప్తారు మంచి ఫ్రీ ఎడ్యుకేషన్ అండ్ ఫ్రీ హెల్త్ కేర్ బాగుండాలి అనేసి. చెప్పినప్పుడు ఏమవుతుంది, చెప్తున్నారు కానీ ఎక్కడ చేస్తున్నారు? యాక్షన్ గురించి ఏం లేదు, అంటే పౌరుషం వాటర్లో ఉందో ల్యాండ్లో ఉందో తెలియదు, కానీ ఇక్కడ ప్రతి ఒక్కరు అంత ఈజీగా తల ఉంచే రకం కాదు, ఎవ్వరు కాదు. సో మేబీ నేను కూడా అందుకే ప్రొడ్యూస్ చేస్తున్నా. ఎందుకు మనం విన్నారా మీరు చదువుకున్నప్పుడు ఇక్కడ ఫ్యాక్షన్ జరిగినప్పుడు? అయ్యో నేను ఉన్నాను కదా, ఉన్నాను, చూశాను. నేను ఇవన్నీ జరుగుతున్నప్పుడు నేను ఇక్కడే ఉన్నాను. నేను ఇంటర్ వరకు ఇక్కడే చదివాను. ఎక్కడ చదివారు మీరు? నేను ఫస్ట్ ఆక్స్ఫర్డ్ స్కూల్లో చదివాను, తర్వాత శ్రీ విద్యానికేతన్లో చదివాను, తర్వాత నలంద కాలేజ్లో చదివాను. మొత్తం వీధులన్నీ కూడా మీకు ఇప్పటికీ ఫుడ్ అనంతపురంకి ఎప్పుడు వచ్చినా ఫుడ్ ఎత్తుక్కొని వెళ్తాను. ఎక్కడ ఏది ఫేవరెట్ మీకు ఇక్కడ? ఎస్పెషల్ అనంతపూర్ అంటే ఫస్ట్ గుర్తు వచ్చేసి ఫుడ్డే నాకు. ఫస్ట్ రోడ్లో కారం దోశ ఉంటుంది. ఫస్ట్ రోడ్ కారం దోశ ఆ టైమింగ్ చూసుకొని వస్తాం మేము. సాయంత్రం అయినా మార్నింగ్ అయినా ఒక బ్రేక్ అక్కడ ఖచ్చితంగా. ఫ్రూట్ సలాడ్, ఇప్పుడు కూడా ఐ జస్ట్ హ్యాడ్ ఫ్రూట్ సలాడ్ అక్కడ నుంచి తెప్పించుకొని. మనకి ఇక్కడ చేసిన ఫుడ్ ఎక్కడ ఉండదు అలా. రోటి పచ్చడి కావచ్చు, లేకపోతే ఓలిగా, మీరు అన్నీ గుర్తు చేస్తున్నారు ఇప్పుడు అనవసరంగా. ఓలిగా, మిర్చి బజ్జీ, అక్కడ ఎక్కడ అది ఆ ఏరియా పేరు నాకు, సుజాత హోటల్ దగ్గర చిన్నగా ఉన్నప్పుడు అక్కడ కూడా ఓలిగలే బాగానే తినేవాళ్ళం. కారం దోశలు, ఉగ్గాని బజ్జీ, సంగటి, శనక్కాయ చట్నీ, జొన్న రొట్టె, అన్ని మొత్తానికి అయితే మీరు హీరోయిన్ స్టేజ్కి వెళ్ళినా కూడా ఇక్కడ ఈ ఫుడ్ మాత్రం. హీరోయిన్ స్టేజ్ వెళ్తే మేము ఏమన్నా వేరే తింటామా అండి? మరి మీరు లేదండి, సామాన్యులు ఎలా చూస్తారు యాక్చువల్గా హీరోయిన్స్? అంత లేదు. మా ఫ్రెండ్స్ ఎవరు అడిగినా చెప్తారు, అబ్బా సుమయ అనంతపురం అంటే ఫుడ్ కోసమే పోతుంది. నాకు ఫుడ్ అంటే చాలా ఇష్టం, ఎందుకో తెలియదు. చిన్నప్పటి నుంచి అంటే ఒక మెమరీ, ఫుడ్ అనేది ఇష్టం కన్నా ఒక మెమరీ ఉంటుంది. అమ్మ చేసింది, లేదంటే పక్కింటి వాళ్ళు చేసింది, లేదంటే మనం చిన్నప్పుడు ఫ్రెండ్స్తో అంతా వెళ్ళి ఒక చోట తింటాం, అది ఒక మెమరీ. ఫుడ్ అంటే నా దృష్టిలో ఒక మెమరీ. సో ఆ మెమరీ లేదనుకోండి నా అస్తిత్వం లేదు. అది మరి చాలా రోజుల తర్వాత వచ్చినట్టున్నారు అనంతపురం, ఏంటి అంటే వర్క్ బిజీనా లేదంటే ఇక్కడ? లేదు, నేను వస్తున్నాను ఆన్ అండ్ ఆఫ్. మొన్న అప్పుడు ఓటింగ్ అప్పుడు వచ్చాను, ఆ తర్వాత ఒకసారి వచ్చాను. షూటింగ్ కూడా యాక్చువల్లీ ఇక్కడ ప్లాన్ చేశాం, కానీ ఆర్టిస్టులు అందరూ అక్కడి నుంచి రావాలి, ఎండలు, అందుకనేసి నెక్స్ట్ సినిమా విల్ ప్లాన్. ఎలా ఉంది మీ ఈ సినిమా? మీకు సాటిస్ఫై మీరు అనుకున్న? ఐ యామ్ సో సాటిస్ఫైడ్. ఎందుకంటే థియేటర్కి వస్తున్నారు. ఈ మధ్యకాలంలో థియేటర్కి ఆడియన్స్ రావడం చాలా తక్కువ అయింది. బట్ ఈ సినిమాకి నేను చెక్ చేశాను, డిస్ట్రిబ్యూటర్ లిస్ట్ పంపిస్తారు కదా. సో ఐ ఫెల్ట్ సో గుడ్. ఓకే, వస్తున్నారు. మన సినిమా ఫస్ట్ సినిమా అయినా కూడా, 2 పెద్ద సినిమాలు ఉన్నా కూడా మన సినిమాకి వస్తున్నారు అనేది నాకు ఆనందంగా అనిపించింది. అంటే సక్సెస్ఫుల్ ఫీలింగ్. ఇవాళ రోజున రిలీజ్ అవ్వడమే చాలా గొప్ప విషయం థియేటర్లో. సో థియేటర్లో రిలీజ్ అయ్యి ఇవాళ సక్సెస్ మీట్కి నేను అనంతపూర్ రావడం, మా 10th క్లాస్మేట్స్ అందరితో కలిసి సినిమా చూసా. సో ఇది నాకు సక్సెస్. ఫ్రెండ్స్, మన ఊరు, మన ఫ్రెండ్స్ చిన్నప్పటి నుంచి, మా సారు, మా క్లాస్ సార్, సో అందరూ. నెక్స్ట్ ఏంటండి సుమయ నెక్స్ట్ హీరోయిన్గా చేయబోతుందా? అంటే ప్రొడ్యూసింగ్ అనేది కంటిన్యూ ఉంటుందా? ఇది ప్రొడ్యూసింగ్ అనేది కంటిన్యూ ఉంటుందండి. అంటే ఇక్కడ నుంచి వచ్చిన వాళ్ళకు మన వాళ్ళకు ఉండాలి కదా. అమ్మాయిలు చాలామంది టాలెంటెడ్ ఉన్నారు. ఇక్కడ ఎవరు వచ్చినా కూడా సుమచిత్ర ఆర్ట్స్ బ్యానర్ ఆల్వేస్ టాలెంట్, తెలుగు టాలెంట్కి ఆల్వేస్ ఇట్స్ కేర్ ఆఫ్ అడ్రస్ నౌ. చాలా కాల్స్ వస్తున్నాయి. ఇక్కడ నుంచి కూడా ఆర్టిస్టులు వచ్చారు. అంటే ఒక చైల్డ్ ఆర్టిస్ట్ ఉన్నారు, ఇక్కడ నుంచే వచ్చారు. ఎవరు కాల్ చేసి అడిగినా వాళ్ళ కోసం అంటూ మేము ఒక రోల్ ఇచ్చాము. చూడచ్చు, అంటే మీకు ప్రాంతీయ అభిమానం ఇక్కడ నుంచి ఎవరైనా వచ్చినా కూడా ఖచ్చితంగా వాళ్ళకి అంటే మన అన్న ఫీల్. అంటే ఇప్పుడు మనం చెప్పుకోవడానికి మన అస్తిత్వం ఉండేది మీరు ఎక్కడి నుంచి వచ్చారు అంటే
అనంతపూర్ అది ఇక్కడ ఎక్కడైనా కూడా మనం అమెరికా వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా ఇండియా అని చెప్తాం. ఇండియాలో ఎక్కడ అంటే మళ్ళీ ఒకటి చెప్తాం. సో ఈ ఊరు అమ్మ రెండు మర్చిపోకూడదు నా దృష్టిలో. సో బోత్ ఆర్ సేమ్ ఫర్ మీ. సుమయ అయితే మర్చిపోదు అనంతపూర్, ఎందుకంటే ఎస్పెషల్లీ ఫుడ్ విషయంలో అయినా కూడా మర్చిపోదు. లేదు, నాకు అంటే అనంతపూర్లో నాకు మంచి పుట్టినప్పటి నుంచి ఇంటర్ వరకు అప్పుడప్పుడు మా చుట్టాలు బంధువులు అందరు ఇక్కడే ఉన్నారు. ఇక్కడ ఒక జ్ఞాపకం, నా ఆటోగ్రాఫ్, స్వీట్ మెమరీస్ అలా. నెక్స్ట్ ఎలా అండి, ఏంటి అసలు సుమయ ఇప్పుడు ప్రొడ్యూసింగ్ చేసింది హీరోయిన్, నెక్స్ట్ ఏంటండి ఫిలిమ్స్ ఏమున్నాయి, ఏం చేయబోతుంది? నెక్స్ట్ పద్మావతి ప్రియ గోవింద అని రామ్ కామ్ ఉంది. అది ఇంకా ప్రీ ప్రొడక్షన్ స్టేజ్లో ఉంది, స్టార్ట్ అవుతుంది. అండ్ తమిళ్ నుంచి కూడా కాల్స్ వస్తున్నాయి యాజ్ లీడ్ యాక్టర్గా. ఇట్స్ గుడ్. అంటే ఇంకో విషయం ఉంది, ఎస్పెషల్లీ ఒక అమ్మాయి సినీ ఫీల్డ్లో రాణించడం అంత ఆషామాషి విషయం కాదు. సుమయ అనంతపూర్ నుంచి వెళ్ళి ఇక్కడికి ఒకవైపు ప్రొడ్యూసింగ్, ఒకవైపు హీరోయిన్, ఏంటి మీకు ఏమన్నా ఫేస్ చేశారు? నేను ఫస్ట్లో వెళ్ళినప్పుడు ఆడిషన్స్ ఇచ్చేటప్పుడు మీరు అనంతపూర్ అని చెప్పకండి అన్నారు. నాకు అప్పుడు అర్థమైంది. అంటే అప్పుడు అడిగే స్టేజ్ అంటే అడిగితే వాళ్ళు ఏమనుకుంటారో మనకు తెలియదు, ఎందుకు అని కూడా నేను ఎప్పుడు క్వశ్చన్ చేయలేదు. తర్వాత అనంతపూర్ అని చెప్తే ఇట్లా ఆఫర్స్ రావు, మీకు ఆఫర్స్ రావంటే తెలుగు వాళ్ళకి కొంచెం తక్కువే, మేబీ కర్ణాటక అని చెప్పండి, లేకపోతే ఇంకా చెన్నై అని చెప్పండి అనేసి నేను ఎప్పుడు ఇంకా అట్లా చంపుకొని నేను చెప్పలేను అంతే. అందుకే వేరే లాంగ్వేజ్కి వెళ్ళారా ఫస్ట్లో? చెన్నై నుంచి నాకు ఎప్పుడు చెన్నై అంటే నాకు ఒక హోమ్ టౌన్ ఫీలింగ్ వస్తుంది. అక్కడ నుంచి అందరూ నాకు ఫ్రెండ్స్ ఉన్నారు, చాలామంది ఫ్రెండ్స్ ఉన్నారు, ప్రొడ్యూసర్స్, డైరెక్టర్స్ అండ్ యాక్టర్స్ అందరూ వాళ్ళ అమ్మాయిలాగా ట్రీట్ చేస్తారు నన్ను. మన అమ్మాయి అన్నట్టు బాగుంటుంది. ఆ లాంగ్వేజ్ కూడా చాలా ఫన్నీగా, వాడా పోడా, ఇట్స్ ఆల్ ఐ లైక్. ఇక్కడలాగే ఏంట్రా నువ్వు యూనో అలానే అనిపిస్తుంది నాకు మంచిగా. ఇప్పుడు చాలామంది నన్ను మలయాళం అమ్మాయి అనుకుంటారు. సడన్గా నేను కేరళ అటు సైడ్ వెళ్ళినా కూడా మలయాళంలో మాట్లాడతారు, నాకేమో రాదు లాంగ్వేజ్. ఏం చెప్తారు ఇక్కడున్న వారికి? ఎందుకంటే చాలా మందికి సుమయ ఇదే మీరు చెప్పినటువంటి ఫీలింగ్ ఇంత దాకా తెలుగు అమ్మాయి, అందులో ఎస్పెషల్లీ అనంతపూర్ అమ్మాయి అని చాలా మందికి తెలియదు. వాళ్ళంతా మిమ్మల్ని ఓన్ చేసుకోవాలంటే ఏం చెప్తారు? ఎస్పెషల్ ఓన్ ఆల్రెడీ నన్ను చాలా ఓన్ చేసేసుకున్నారండి. ఓన్ చేసుకున్నారు కాబట్టే నేను ఇప్పుడు సక్సెస్ మీట్కి ఇక్కడి వరకు రాగలిగాను, ప్రొడ్యూసింగ్ చేశాను. నేను అనంతపూర్ని నేను ఓన్ చేసుకున్నా, ఇది నా బాధ్యత అన్నట్టు. సో ఆబ్వియస్లీ ఇక్కడ ఆడియన్స్, స్పెషల్లీ అమ్మాయిలకి ఈ నా ఫిలింని ఐ డెడికేటెడ్ టు ఆల్ గర్ల్స్ ఇన్ 2 states. ఐ డెడికేటెడ్ దిస్ ఫిలిం టు ఎవ్రీ గర్ల్. ఎందుకంటే అమ్మాయిలు ఇది చేయలేరు, అది చేయలేరు అని చెప్తూనే పెంచుతారు. అది జాగ్రత్త అవ్వచ్చు, అతి జాగ్రత్త అవ్వచ్చు, పద్ధతిగా ఉండాలి, మనం ఎవరితో మాట్లాడకూడదు, బయటికి వెళ్ళినప్పుడు జాగ్రత్త. సో అబ్బాయిలకు చెప్పాలి యాక్చువల్లీ, మీరు జాగ్రత్తగా ఉండండి అమ్మాయిలతో అనేసి. సో ఈ ఫిలిం నేను ప్రొడ్యూస్ చేసి, నేను కథ రాసుకొని హీరోయిన్గా సక్సెస్ఫుల్గా థియేటర్స్లో ఉన్నాను అంటే దాని అర్థం అమ్మాయిలు ఏదైనా చేయగలుగుతారు. ఆల్ యూనిట్ ఈస్ బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్. మన పైన ధైర్యం ఉంచి మనల్ని మనం నమ్ముతేనే ఎవరైనా నమ్ముతారు. అంటే ఓన్లీ లవ్ స్టోరీస్ ఇంపార్టెన్స్ ఉంటుందా? మీరు అన్నట్టు ఇందాక రాయలసీమ ఫ్యాక్షన్ బ్యాక్గ్రౌండ్తో ఏమన్నా ఫ్యూచర్? రాయలసీమ ఫ్యాక్షన్ అంటే నేను ఎవరిని తీసుకోవాలి, ఆల్రెడీ మన ఆర్జీవి గారు చేశారు కదా రక్త చరిత్ర అని. చాలా చేశారు. అవునా, మీరు ఏమైనా ఉంటే చెప్పండి, జరిగి ఉన్న సంఘటనలు కానీ అలాంటివి ప్లాన్ చేద్దాం. ఇట్స్ గుడ్ ఆల్వేస్. అంటే ఇక్కడ జరిగిన మంచి కూడా చూపిస్తే బాగుంటుంది. ఓన్లీ ఇదే కాకుండా మన సైడ్ ఉన్న రైతులు ఉన్నారు, లేదంటే అమ్మాయిలు బాగా చదువుకొని, ఇలాంటి కోణంలో కూడా చూపిస్తే చాలా బాగుంటుంది. ఏంటండి ఈ మధ్య కాలంలో ఒకటి, ఎందుకంటే బాగా సుమయ ఈ మధ్య కొంచెం ట్రెండ్ అయినటువంటి విషయం పొలిటికల్ ఇష్యూలో, మీరు రాబోయే కాలంలో ఏమన్నా పొలిటికల్గా ఏమన్నా ఆలోచన ఏమన్నా? అట్లయితే మారుద్దామంటే ఎమ్మెల్యే అయిపోదాం మనం కూడా, ఏముంది బాగానే ఉంది. ఇదేదో అనంతపూర్ ఎమ్మెల్యేగా అవ్వచ్చేమో, ట్రై చేయొచ్చేమో, ఐ డోంట్ నో. వేరే స్టేట్కి వెళ్ళి మీరు సక్సెస్ అయినప్పుడు పొలిటికల్గా కూడా ఎందుకు ట్రై చేయకూడదు? చేద్దామండి. అంటే దేవుడు దయ, అంత మనది ఏం లేదు. నేను ఎప్పుడు మనసులో గట్టిగా అనుకోలేదు ప్రొడ్యూసింగ్ చెయ్యాలి, లేదంటే దేవుడు అంటే నేను అడిగిన దానికన్నా ఎప్పుడు దేవుడు ప్రతిసారి ఎక్కువ ఇచ్చాడు. సో ఈసారి కూడా అడుగుదాం. మీరు ఓటేస్తారా నేను ఇప్పుడు ఎమ్మెల్యేగా నిలబడితే?
నిలబడతారు లేదా మీరు చెప్పట్లేదు. చెప్పండి, నేను ఒకవేళ నేను జస్ట్ అడుగుతున్నా, నాకేం తెలుసండి పాలిటిక్స్ గురించి, ఏబిసిడి. ఇక్కడ అందరు చాలా పెద్దవాళ్ళు ఉన్నారు. నా ఉద్దేశంలో చదువుకున్న వాళ్ళు పొలిటీషియన్లు అయితే సొసైటీకి చాలా ఉపయోగం. ఎడ్యుకేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. చంపుకోవడం, నరుక్కోవడం, నీ మీద నేను బ్లేమ్ చేయడం, మీరు నా మీద బ్లేమ్ చేయడం, దీనికన్నా ఎక్కువ సొసైటీకి ఏం కావాలి? మనకి ఎండలు పెరుగుతున్నాయి, ఎకానమీ వైజ్ ఇట్స్ నాట్ గుడ్, ఉద్యోగాలు లేవు, వీ నీడ్ అ స్పెషల్ స్టేటస్. వీటన్నిటి మీద అందరూ కలిసి మాట్లాడాలి. నా గురించి మీరు, నీ గురించి నేను అనుకోవడం వల్ల మనం బయటపడుతున్నాం. కానీ అసలు ఇక్కడున్న ప్రజలకి, ఓట్లేసి గెలిపించిన ప్రజలకి ఏం చేయాలి? లేదు అంటే ఏ ప్రాబ్లం సొల్యూషన్ ఉంది? ఎందుకు మనం కరువు సీమలో ఉన్నాం? ఎందుకు దీన్ని ఇక్కడ చాలా మన ఇండియాలోనే ఎడారిగా ఉన్నవన్నీ ఇప్పుడు చాలా ఐ హ్యావ్ లాట్ ఆఫ్ యాక్చువల్లీ ఇక్కడ నాకు ఫారెస్టింగ్ చేయాలనేది నా డ్రీమ్. నేను మా ఫ్రెండ్స్తో కూడా మాట్లాడాను. 1-2 years బ్యాక్ డీఫారెస్టింగ్ అయిపోయింది మొత్తం. సో ఫారెస్టింగ్ చేయాలంటే వాట్ వీ కెన్ డూ, ఇదంతా రీసెర్చ్ చేసామంటే ఇక్కడ నేను చెప్పాను కదా, ఇక్కడ పుట్టినందుకు ఆ బాధ్యత మాకు. రేపటి తరాలకి మా పిల్లలకి చెప్పాలంటే ఏం చూపించాలి? ఈ బీడు పడిన భూములు, ఎండలు చూపించాలి కాదు కదా. ఒక చరిత్ర ఉంది మనకు. ఆ చరిత్రని ఇంకా మంచిగా ఎలా తీసుకెళ్ళాలనే దాని మీద అందరు ఫోకస్ చేస్తే ఇట్స్ వెరీ గుడ్. అది నా అభిప్రాయం. సుమయ్య, ఏమి ఇప్పుడు సినీ ఫీల్డ్కి ఈరోజు ఈ హీరోయిన్గా నిలబడినటువంటి నేపథ్యంలో దాని బ్యాక్గ్రౌండ్లో చాలా కష్టాలు ఉంటాయి. ఫేస్ చేయకుండా అంటే బ్యాక్ టు పెవిలియన్, మరి ఎందుకు ఈ రిస్క్, ఎందుకు వెళ్ళిపోదాం అన్నట్టు? రిస్క్ లేదు అంటే చిన్నప్పటి నుంచి మనం స్కూల్లో ఫస్ట్ డే స్కూల్కి వెళ్ళినప్పటి నుంచి రిస్కే మనకు. ఏబిసిడీలు రావు, టీచర్ తంతారా, కొడతారా, బుజ్జగిస్తారా, బట్ నేర్చుకోవాలి. సో అడుగు మనం వేసే ప్రతి ఒక్క అడుగు కష్టం ఉంటుంది, నష్టం ఉంటుంది. దాన్ని వదిలి మనం బయటకు వచ్చినప్పుడే, ధైర్యంగా నిలబడినప్పుడే వీ కెన్ క్రియేట్ సంథింగ్. అది కష్ట నష్టాలు అన్నిట్లో ఉంటాయండి. ఇప్పుడు మీరు ఇంటర్వ్యూ చేస్తున్నారు, ఎవరి కష్టం వాళ్ళది, ఎడిటింగ్ కష్టం ఎడిటర్స్ది. సో మచ్ ఇక్కడ ఏంటంటే ప్యాషన్, ఇష్టం ఉండాలి. ఒక పని పైన ఇష్టం ఉన్నప్పుడు మనం ఎంత దూరం అన్నా వెళ్ళి చేయొచ్చు. నాకు సినిమా ఇష్టం ఉంది, ఇక్కడ నుంచి ఒక తెలుగు అమ్మాయిల కోసం ఐ కెన్ క్రియేట్ సంథింగ్ అని ఒకటి అనిపించింది. సో ఐ థాట్ ఓకే, ప్రొడక్షన్ హౌస్తో నేనే పెడితే నేను హీరోయిన్గా ఆగిపోవచ్చు ఒక 10 ఏళ్ళ తర్వాత ఏమో, బట్ నేను ఒక 50 ఏళ్ళ తర్వాత కూడా ఇంకా తెలుగు అమ్మాయిని తీసుకురావచ్చు. సో ఇది నా ఇంట్రెస్ట్ ఇన్ సినిమా. అంటే యాక్చువల్గా మీరు ప్రొడ్యూసింగ్ ఆ వైపు వెళ్ళారనేది చాలామందికి తెలియదు. కాకపోతే ఇంకోటి ఏమంటే చాలా ఇవి అంటే టార్గెట్ చేయడం ఇటువంటి ఉంటాయి కాబట్టి ఇవన్నీ ఎందుకు, నేను ఒక నిర్మాతగా మారితే సినిమా నేనే తీసుకోవచ్చు, లేదంటే ఒక మెసేజ్ ఇవ్వచ్చు సొసైటీకి, ఎస్పెషల్లీ అమ్మాయిలకు సంబంధించి ఇటువంటివన్నీ ఆ రకంగా వచ్చారా? లేదంటే ఈ ఏదైతే ఉందో బ్యాక్ ఎండ్లో ఉన్నటువంటి సమస్యలను ఫేస్ చేయడానికి ఇబ్బంది? సమస్య నేను ఆల్రెడీ చెప్పాను. నేను ఇక్కడ పుట్టి పెరిగిన అమ్మాయిని, మీరు ఎన్ని రాళ్ళ దెబ్బలు వేసినా నాకు తట్టుకునే శక్తి ఉంది. నేను రివర్స్ చేస్తే మళ్ళీ మీరేమవుతారో నాకు తెలీదు. ఐ హ్యావ్ మై పేషెన్స్. మీరు వేసే రాళ్ళతో నేను బిల్డింగ్ కట్టచ్చు, ఓకే, పునాదులు వేయచ్చు. ఐ రియలీ డోంట్ కేర్ అబౌట్ రూమర్స్. ఐ రియలీ డోంట్ కేర్ అబౌట్ నాకు ఒక అంబిషన్ ఉంది. ఆ అంబిషన్ వైపు నడుస్తున్నా. అందుట్లో ఏమొచ్చినా కూడా నేను దాని గురించి టైం ఎక్కువ స్పెండ్ చేస్తే నా కెరియర్ ఎలా బిల్డ్ అవుతుంది చెప్పండి? మీరు అనుకున్న గోల్ చేయాలంటే నేను అనుకున్న గోల్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ మీ. ఇలాంటివి వస్తుంటాయి, పోతుంటాయి. ఇట్స్ జస్ట్ పాసింగ్ క్లౌడ్స్. రైట్ అండి. ఫైనల్గా ఏం చెప్తారు? మీ పిక్చర్ ఈరోజు మీకు అనుకున్నంతగా స్థాయిలో సక్సెస్ అయిందని మీరు చెప్తున్నటువంటి ఫ్యూచర్ ఇంకా థియేటర్స్కి వచ్చి, అందరూ థియేటర్స్కి వచ్చి తెలుగు అమ్మాయి ఒక అడుగు ముందుకేసి ప్రొడ్యూసింగ్ చేసి సినిమా తీసింది కాబట్టి మీరందరూ వచ్చి థియేటర్స్కి వచ్చి ఎంకరేజ్ చేయాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే ఇక్కడ చెప్పినట్టు అవగాహన చాలా ఇంపార్టెంట్. ఒక ప్రేమ కథ ఉంది. ప్రేమ అందరూ ప్రేమిస్తే ఏదో పెళ్లి చేసుకోవాలి, లేదు అంటే ఒక పార్క్కి వెళ్ళాలి, ఫిలింకి వెళ్ళాలి, అలా కాదు. ప్రేమిస్తే ఒకరి రెస్పాన్సిబిలిటీ, ఒక గోల్ రీచ్ అవ్వడానికి ఎలా రెస్పాన్సిబిలిటీగా ఉంటారు అనేది మా సినిమా. అండ్ ఆల్సో హెల్త్ కేర్ మీద, హెల్త్ కేర్ అందరికీ చాలా ఇంపార్టెంట్. మనందరం
ఒక జీవో రావాలి. ఎలాంటి జీవోలు అంటే అది హెల్త్ కేర్ మీద వై ఎవ్రీ వన్ ఈస్ గోయింగ్ టు ఎక్స్పెన్సివ్ ట్రీట్మెంట్స్. అది సింపుల్గా కూడా అవ్వచ్చు. ఒకసారి గవర్నమెంట్ కూడా ఆలోచించి ఇది ముందుకు తీసుకుపోగలిగితే మేము సొల్యూషన్ ఇచ్చాం. ఏదో మన ఇండియాలో హెల్త్ కేర్ బాగుండాలి, ఎడ్యుకేషన్ బాగుండాలి అని దెర్ ఈజ్ అ సొల్యూషన్ ఆల్సో. ఆ సొల్యూషన్ కూడా అందరూ ప్రయత్నిస్తే ఇట్స్ పాసిబుల్. డౌన్ ద లైన్ ఒక 10-15 ఇయర్స్లో మనకు కూడా మంచి ఆరోగ్యం, ఆ ఫెసిలిటీస్ తక్కువ ఖర్చుకే రావచ్చు. ఇది అనంతపూర్కి చెందిన అమ్మాయి ఏదైతే ఉందో హీరోయిన్ అయినటువంటి హీరోయిన్ కమ్ ప్రొడ్యూసర్గా తను తీసినటువంటి సినిమా సక్సెస్ అయిందని, మరొకవైపు తను ఇక్కడ లోకల్ ఏదైతే ఉందో ఇక్కడ పుట్టి పెరిగి తిరిగిన ప్రాంతాలను సైతం తను ఇప్పటికీ గుర్తుపెట్టుకుని ఏది మర్చిపోలేదు. ఎస్పెషల్లీ నాకు అనంతపూర్ ఫుడ్ అంటే చాలా ఇష్టమని ఒకవైపు సుమయ్య చెప్తున్నటువంటి నేపథ్యంలో తన సినిమాని కూడా సక్సెస్ అయింది. రాబోయే కాలంలో కూడా ప్రొడ్యూసింగ్ అటు హీరోయిన్గా కూడా ఖచ్చితంగా నేను కంటిన్యూ అవుతాను ఒకవైపు చెప్తూనే, మరోవైపు రాజకీయాల వైపు అంటే నాకు ఏమాత్రం అవగాహన లేదు, మరి దేవుడు ఎలా పెట్టాడో తెలియదు అని చెప్తున్నటువంటి సుమయ్య. ఓవర్ టు స్టూడియో. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.